కాలనీలు కాదు ఊళ్లు కడతామంటూ ఓదరగొట్టారు జగన్. ఓళ్ల సంగతేమో కానీ నిధులను మాత్రం వైసీపీ ప్రభుత్వంలో అందిన కాడికి ఊడ్చేశారు. పేదల గూడు విషయంలోనూ తనదైన శైలిలో చేతివాటం చూపారు. జగనన్న కాలనీలకు విద్యుత్ పనులు, మెటీరియల్ ధరల్లో భారీగా అంచనాలు పెంచి జేబులు నింపుకున్నారు. జగనన్న హౌసింగ్ కాలనీలకు విద్యుత్ పనులు, మెటీరియల్ ధరల విషయంలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరు విస్తుగొలుపుతోంది. విద్యుత్ కనెక్షన్లు కల్పించే పనుల్లోనే 500 కోట్లకు పైగా నిధులు దుర్వినియోగమైనట్లు అధికారులు అంచనా వేశారు. 3 డిస్కంలు ఒకే ధరకు సామాగ్రి కొనలేదు. గుత్తేదారులకు పనుల కేటాయింపులోనూ ఒక పద్ధతి పాటించలేదు. కాంట్రాక్టర్లు, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. విద్యుత్ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు డిస్కంలు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి సుమారు 3,000 కోట్ల రూపాయలు అప్పుగా తెచ్చాయి. ఎవ్వరూ నివసించని కాలనీలకు విద్యుత్ కనెక్షన్లిచ్చారు. సరైన రోడ్లు కూడా లేని లేఅవుట్లలో వీధి దీపాలు ఏర్పాటు చేశారు. కాలనీల్లో ఎవ్వరూ లేకపోవడంతో విద్యుత్ తీగలు, వీధి దీపాలు చోరీ అవుతున్నాయి. కేంద్ర విద్యుత్ పంపిణీ సంస్థ సిపిడిసిఎల్ పరిధిలోని ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల పరిధి కాలనీల్లో విద్యుత్ మౌలిక సదుపాయాల కల్పనకు అప్పటి సీఎండీ 9 దఫాలుగా టెండర్లు పిలిచారు. కొద్ది రోజుల వ్యవధిలోనే ఈ టెండర్లను పిలిచినా మెటీరియల్ ధరల్లో భారీ వ్యత్యాసముంది. 9.1 మీటర్ల సిమెంటు స్తంభాలకు కనిష్టంగా 7,355, గరిష్టంగా 15,455 రూపాయల చొప్పున కోట్ చేశారు. 8 మీటర్ల సిమెంటు స్తంభాలకు కనిష్టంగా 4,600, గరిష్టంగా 6,851 రూపాయలుగా పేర్కొన్నారు. 100 mm ట్రిపుల్ ఏ కండక్టర్ కిలోమీటర్కు ఒక టెండరులో 54,300 రూపాయలు కోట్ చేస్తే మరో దాంట్లో ఏకంగా 1,11,800 ధర కోట్ చేశారు. 55 స్క్వేర్ mm ట్రిపుల్ ఏ కండక్టర్ కిలోమీటర్కు ఒక దాంట్లో 31,479 కోట్ చేయగా ఇంకో దాంట్లో 68,597 రూపాయలు కోట్ చేశారు. ట్రాన్స్ఫార్మర్ల దిమ్మె నిర్మాణానికి ఒకసారి 6,142 రూపాయలు కోట్ చేస్తే మరో టెండర్లో ఏకంగా 41,490 రూపాయలుగా పేర్కొన్నారు. 11 kV హార్న్ గ్యాప్ ఫ్యూజ్ కోసం ఒక టెండర్లో కనిష్టంగా 2,382 రూపాయలు కోట్ చేయగా మరో టెండర్లో ఏకంగా 12,948 రూపాయలుగా పేర్కొన్నారు. ఇలా చాలా అంశాలకు సంబంధించి మెటీరియల్ ధరల్ని పెంచి చెల్లించడంతో లేబర్ పనులు పూర్తి చేయకుండానే గుత్తేదారులకు భారీ లబ్ధి చేకూరింది. అంచనా విలువ కంటే 15 నుంచి 23% అధిక ధరలకు గుత్తేదారులు పనులు దక్కించుకున్నారు. సిపిడిసిఎల్ పరిధిలో 2,769 లేఅవుట్లలో 770 కోట్ల రూపాయలకు గుత్తేదారులతో డిస్కం ఒప్పందాలు కుదుర్చుకుంది. గుత్తేదారులకు అదనంగా ప్యాకేజీల్ని కేటాయించడంతో తుది అగ్రిమెంట్ విలువ 1,052 కోట్లకు పెరిగింది. ఏపీఈఆర్సీ మాత్రం 9.1 మీటర్ల సిమెంటు స్తంభానికి 3,292 రూపాయలు, 8 మీటర్ల స్తంభానికి 2,180 రూపాయల చొప్పున మాత్రమే ప్రతిపాదించింది. జేహెచ్సీ ప్రాజెక్టులో సిపిడిసిఎల్ ప్రతిపాదించిన ధరలకు, కమిషన్ ఖరారు చేసిన ధరలకు పొంతనలేదు. దీన్ని బట్టి ప్రాజెక్టులో అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో తెలుస్తోంది. ఎస్పీడీసీఎల్ పరిధిలో జేహెచ్సీ లేఅవుట్లలో విద్యుత్ మౌలిక సదుపాయాల కోసం సామాగ్రి సరఫరా, ఎరెక్షన్ ఛార్జీల కింద కాంట్రాక్టర్లకు 321 కోట్లకు 95 లక్షల రూపాయలు డిస్కం చెల్లించింది. కాలనీలకు విద్యుత్ మౌలిక వసతుల కోసం 16 సబ్స్టేషన్లను 27,41 లక్షల రూపాయలతో ప్రతిపాదించగా వాటిలో 15 పూర్తయ్యాయి. డిస్కం పరిధిలో 427 కాలనీల్లో విద్యుత్ మౌలిక సదుపాయాల పనులు పూర్తి చేసినా ఇళ్ల నిర్మాణం పూర్తి కాకపోవడంతో ఒక్క కనెక్షన్ కూడా మంజూరు చేయలేదు. ఈపీడీసీఎల్ పరిధిలో 3,942 కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు 129,122 విద్యుత్ స్తంభాల్ని వినియోగించినట్లు లెక్కలు చూపింది. 6,616 పంపిణీ ట్రాన్స్ఫార్మర్లు, 33 kV సబ్స్టేషన్లు, 55 నిర్మించినట్లు పేర్కొంది. అన్ని కాలనీల్లో పనులు పూర్తి చేసినట్లు డిస్కం రికార్డుల్లో ఉంది.